పరకాలలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన కొండా సురేఖకు కొండంత భరోసానిచ్చారు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో అసెంబ్లీ వద్ద ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో జూబ్లీహిల్స్ లోని సురేఖ నివాసానికి చేరుకున్నారు. 45 నిమిషాల పాటు సమావేశం అనంతరం ఉప ఎన్నికల్లో పరకాల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, నాయకులను విజయమ్మ అభినందించారు. తెలంగాణ ప్రాంత నాయకులతోనూ విజయమ్మ సమావేశమయ్యారు. పరకాలలో తాము ఓడి గెలిచామని కొండా సురేఖ అన్నారు. 4 పార్టీలు కలిసి కుట్ర పన్ని వైఎస్ఆర్సీపీని ఓడించాయని ఆరోపించారు. టీఆర్ఎస్ తో సమానంగా తమకు ఓట్లు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 3 నెలల్లో తెలంగాణ తెస్తానంటూ ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ సెప్టెంబర్ 15లోగా తెలంగాణ తేకుంటే ముక్కు నేలకు రాయాలని సురేఖ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 15 లోపల టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తేవాలి. లేని పక్షంలో కేసీఆర్ మాకు తప్పైంది, మేము మా వల్ల తెలంగాణ రాదు, తెలంగాణ తేలేమో అని చెప్పేసి ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకోని పక్షంలో తప్పకుండా మారు నుండి ఎదురుదాడి మొదలవుతుంది. పదవిలో ఉన్నా లేకపోయినా పరకాల ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానంటూ చెబుతున్నారు సురేఖ.